అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భవానీ నగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మీకు కూడా అంటే మీ కార్యక్రమం యాక్చువల్గా ఇంకో గంట తర్వాత స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ముందుగా వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే ఒక చిన్న విన్నపం కమ్ డిస్క్లైమర్. నేనేమి మెడికల్ ప్రొఫెషన్ నుంచి రాలేదు. మెడికల్ అడ్వైస్ ఇచ్చేటటువంటి ఎలిజిబిలిటీ ఎంటైటిల్మెంట్ కూడా నాకు లేదు. కాకపోతే నేను కూడా డయాబెటీస్ బాధితుడిని గతంలో. అందుకని నాకు కొంత ఇంట్రెస్ట్ ఉన్న దృష్ట్యా కొంత అవగాహన పెంచుకోవటం, కొంత అధ్యయనం చేయటం ఇలాంటివి చేసిన దృష్ట్యా ఈరోజు నేను ఏ రకమైనటువంటి మందులు వాడలేదు. ఏ రకమైన అంటే డయాబెటీస్ రిలేటెడే కాదు, సప్లిమెంట్స్ కానీ, కాల్షియం కానీ, తర్వాత ఒమేగా 3 సప్లిమెంట్స్ కానీ, అన్ని రకాల విటమిన్ సప్లిమెంట్స్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఏది కూడా ఏ రకమైన ట్యాబ్లెట్ నేను వాడలేదు. నాకేమనిపించిందంటే మొన్న వచ్చినప్పుడు అందరూ కూడా 60 అబవ్ కాబట్టి నా అనుభవాలను పంచుకుంటే కొద్దిగా మీకు లేదని కాదు, చాలా మంది ఇప్పుడున్నటువంటి రోజుల్లో యూట్యూబ్ ద్వారా చాలా చాలా జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ ఉన్నాం. అయితే నేను అనుభవపూర్వకంగా మీ ముందు నిలబడినటువంటి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ని, దీని నుంచి మీకు కొద్దిగా స్ఫూర్తి వస్తుందని, ఏదన్నా మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేను షేర్ చేయగలనేమో అనేటువంటి ఒక ఆలోచనతో మొన్న చెప్పడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. డయాబెటీస్ ఒక్కటే కాదండి, 14 రకాలైనటువంటి డిజీజెస్ కానీ, డిజార్డర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒకే ఒక్క కారణంతో మనకు వస్తాయి. అదేంటంటే మన బాడీలో అత్యధికంగా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఇన్సులిన్ వలన వస్తుంది. అసలు విలన్ ఎవరంటే ఇన్సులిన్. మనం డయాబెటీస్ ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాదు, అన్ని రకాలైనటువంటి మనకి తెలిసినటువంటి అన్ని జబ్బులు కూడా, ఒబేసిటీ, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజ్, ప్యాంక్రియాస్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, అల్జీమర్స్, పార్కిన్సన్, క్యాన్సర్, పీసీఓడి, థైరాయిడ్, 14 రకాలైనటువంటి జబ్బులండి. ఇవి మనం జబ్బులుగా మనం ఎప్పుడు దీన్ని తీసుకోకూడదు. యాక్చువల్గా ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మనం ఎలా అయితే జీవించాలో అలా మనం జీవించట్లా. మన బాడీ ఏ రకమైనటువంటి ఉద్దేశంతో డిజైన్ కాబడిందో ఆ డిజైన్ కాబడిన విధంగా మనం దాన్ని మెయింటైన్ చేయట్లా. దాని వలన వచ్చేటువంటి పరిణామాలే ఇవన్నీ కూడా. వేరే ఎక్కడి నుంచో వేరే వైపు నుంచి వచ్చేటువంటి డిజార్డర్స్ అయితే కాదు, కేవలం లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అయితే ఈ డిజార్డర్స్కి కారణం ఇన్సులిన్ అనేటువంటిది అందరూ ముఖ్యంగా గమనించాలి. అది స్టార్టింగ్ పాయింట్. ఇన్సులిన్ వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ అవసరం బాడీ మెయింటెనెన్స్కి, కానీ అత్యధికంగా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఇన్సులిన్ అనేటువంటిదే ఈ అన్ని రకాలైనటువంటి జబ్బులకి కారణం. బ్రాడ్గా ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో దాన్ని కొద్దిగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఇన్సులిన్ అవసరం బాడీకి, ఖచ్చితంగా అవసరం.
కాకపోతే అత్యధికంగా ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ మనకి హానికరం. అసలు ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుద్ది బాడీలో? మన చేసే ప్రతి యాక్టివిటీకి కూడా ఎనర్జీ అవసరం, శక్తి అవసరం. ఆ ఎనర్జీ యొక్క సోర్స్ ఏంటి? 3 రకాలైనటువంటి న్యూట్రియంట్స్, వాటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం మనం. ఏంటి? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. వీటిల్లో ఇప్పుడు ఈ రోజుకి 99% మనలో సమాజంలో తీసుకునేది కార్బోహైడ్రేట్స్. 99 మంది 99% తీసుకునేది కార్బోహైడ్రేట్స్. ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేది చాలా నెగ్లిజిబుల్గా తీసుకుంటున్నాం. ఫ్యాట్స్ని ఇప్పుడు సార్ ఒక 1 అవర్ చెప్తే దాన్ని బట్టి నేను ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. మనం తీసుకుంటుంది ఈ రోజుకి కేవలం కార్బోహైడ్రేట్సే. 99% మనం తీసుకుంటుంది కార్బోహైడ్రేట్సే. ఉదయం టీ దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి, రాత్రి పడుకోపోయే ముందు ఏమన్నా పాలు తాగినా, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. వాటిల్లో కొద్దిగా వేరియబుల్ ఎక్స్టెంట్ 90% ఉండొచ్చు, 80-70 ఉండొచ్చు, కానీ అత్యధికంగా మనం తీసుకుంది కార్బోహైడ్రేట్స్. అది హానికరం. ఎట్లా హానికరం? బాడీలో 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ ఎంటర్ అయినా కూడా బ్రెయిన్ మెసేజెస్ పంపిస్తుంది ప్యాంక్రియాస్కి. ఈ తీసుకున్న కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయిన తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ మాలిక్యూల్స్ కింద ఎంటర్ అవుతుంది. బ్లడ్లోకి గ్లూకోజ్ రాగానే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్కి మెసేజ్ పంపిస్తుంది, అయ్యా ఇట్లా ఎంటర్ అయింది, నువ్వు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయి. అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది బ్లడ్లో రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ మాలిక్యూల్కి అను గ్లూకోజ్ మాలిక్యూల్కి కనెక్షన్ ఏంటంటే, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్సే మనకి ఈరోజు శక్తిని ఇచ్చేటటువంటి బేసిక్ యూనిట్. మనం ఈ చైన్ ఇట్లా కలపాలి అంటే కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతుంది. మెసేజ్ వస్తుంది, సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎనర్జీని ఉపయోగించుకొని చెయ్యి మూవ్ అవుతుంది. అయితే ఈ ఎనర్జీకి సోర్సెస్ మన వెహికల్స్ లాగానే 2-3 సోర్సెస్ ఉన్నాయి. మనకి పెట్రోల్తో నడిచే బళ్ళు ఉన్నాయి, డీజిల్తో నడిచే ఉన్నాయి. అట్లాగే మన బాడీ కూడా ఫ్యాట్ మెటబాలిజంతో నడుస్తుంది, అలానే కార్బోహైడ్రేట్ మెటబాలిజంతో కూడా నడుస్తుంది. కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో జరిగేది ఏంటంటే, ముందుగా గ్లూకోజ్ మాలిక్యూల్ బ్లడ్లో ఎంటర్ అవ్వగానే ఆ గ్లూకోజ్ సెల్స్కి చేరాలి. సెల్స్కి బ్లడ్ ద్వారా ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ చేరుతుంది. బ్లడ్లో సెల్స్లో మైటోకాండ్రియా అనేటువంటి ఒక పార్ట్ ఉంటుంది, ప్రతి సెల్లో ఉంటుంది మైటోకాండ్రియా. మనం ఎంత హెల్దీగా ఉన్నాం అనే దానికి కారణం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్లో మైటోకాండ్రియా హెల్త్ ఎంత బాగుంటే మనం అంత హెల్దీగా ఉంటాం. ఆ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ని సెల్లోకి తీసుకున్న తరువాత ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ కింద రిలీజ్ చేస్తుంది. కొంత వేస్ట్ వస్తుంది, ఆ వేస్ట్ ఎలా కలెక్ట్ అవుతుంది అన్నది మనకంత అవసరం లేదు. ఇప్పుడు ఆ ఎనర్జీని బాడీ ఉపయోగించుకుంటుంది. అది బేసిక్ ఫంక్షనింగ్, మెటబాలిక్ ఫంక్షనింగ్. అయితే గ్లూకోజ్ మాలిక్యూల్ ఏంటంటే డైరెక్ట్గా సెల్స్లోకి ఎంటర్ కాలేదు, దానికి ఎబిలిటీ లేదు. సెల్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టినా కూడా సెల్స్ డోర్స్ ఓపెన్ చేయవు. గ్లూకోజ్ మాలిక్యూల్ వెళ్ళి సెల్స్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టినా కూడా ఓపెన్ చెయ్యవు. ఆ డోర్స్ని ఏమంటాం అంటే రిసెప్టార్స్ అంటాం. ఆ సెల్స్కి ఉన్న రిసెప్టార్స్ ఓపెన్ కావు. ఎప్పుడు ఓపెన్ అవుతాయి?
ఇన్సులిన్ మాలిక్యూల్ ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ని తల మీద పెట్టుకొని సెల్స్ అన్ని తిరుగుతూ ప్రతి సెల్ని తలుపు కొట్టినట్టు కొడితే రిసెప్టార్ ఓపెన్ అయ్యి ఈ ఇన్సులిన్ మాలిక్యూల్ ఇదిగమ్మా ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ని తీసుకో అని చెప్పంటే తీసుకొని మళ్ళీ తలుపులు వేసుకుంటాయి. అది బేసిక్ ఫంక్షనింగ్. మనం ఏం చేస్తున్నాం? ఉదయం లేచిన దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్నే తీసుకుంటున్నాం. ఎన్నిసార్లు మీరు కార్బోహైడ్రేట్స్ లోపలికి తీసుకుంటే అన్నిసార్లు అది మెటబలైజ్ అయ్యి మీకు డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ మాలిక్యూల్ బ్లడ్లోకి వెళ్ళి మళ్ళీ మెసేజ్ ప్యాంక్రియాస్కి వచ్చి మళ్ళీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ మొత్తం యాక్టివిటీ మెటబాలిక్ యాక్టివిటీ రిపీట్ అవుతుంది. అయితే సమస్య ఏంటంటే మనం ఈ బాడీ డిజైన్ చేయబడింది, మనల్ని మనుషులుగా ఇవాల్వ్ అవటం ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అంటే సుమారుగా 2.5 మిలియన్ ఇయర్స్ క్రితం మనిషి పుట్టాడు. అంటే 25 లక్షల సంవత్సరాల క్రితం మనిషి పుట్టడం, ఇవాల్వ్ అవటం జరిగింది. ఈ మొత్తం 25 లక్షల సంవత్సరాల నుంచి మనిషి యొక్క ఆహార విధానం ఎలా ఉంది అనేదే దాన్ని బేసిస్గా తీసుకొని మన బాడీని డిజైన్ చేసుకున్నాం మనం పరిణామ క్రమంలో. ఇప్పుడు దాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చేసాం. మన ఆహార విధానం అప్పుడు ఎలా ఉండేది, 25 లక్షల సంవత్సరాలు మన బాడీ ఒక రకంగా ఉండి సడన్ గా ఒక 200-250 సంవత్సరాల క్రితం నుంచి మన ఆహార విధానాలను మార్చేసుకుంటే మన బాడీ అడాప్ట్ అవ్వగలదా? అవ్వలేదు. ఇంకా కొన్ని సైజబుల్ ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకునే ఆహార విధానాలకి బాడీ అడాప్ట్ అవుతుందేమో చెప్పలేం. ఈ రోజుకైతే మన బాడీస్ అడాప్ట్ కాల. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ అంటారు మన పూర్వీకులు తిన్నారా మనం ఈ తినడానికి అనే క్వశ్చన్ వస్తుంది. అయితే 25 లక్షల సంవత్సరాలు మనం బాడీని మెయింటైన్ చేసిన విధానానికి దూరంగా మనం వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళీ వెనక్కి దానికి దగ్గరగా వీలైనంత వరకు తెచ్చుకోవటం అనేదే ముఖ్యమైనటువంటి సూత్రం. ఈ కార్బోహైడ్రేట్స్ ని 2 రకాలుగా మనం తగ్గించాలి. అంటే ఏంటి? ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి విధానాన్ని అత్యధికంగా ప్రొడ్యూస్ కాకుండా చేయడానికి 2 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒకటి సింపుల్ క్వశ్చన్, ఎప్పుడు తింటాం? 2 ఏం తింటాం? ఈ 2 క్వశ్చన్స్ మీదే మీ మొత్తం ఆరోగ్యం ఆధారపడి. ఎప్పుడు తింటాం అనేటువంటిది ఏంటంటే ఈ బాడీ రోజుకి అత్యధికంగా ఒక్క భోజనం తప్ప ఎక్కువ తీసుకోవటానికి డిజైన్ కాబడలా. అలాగే మనల్ని హంటర్ గ్యాదరర్స్ అని కూడా అంటారు. పూర్వకాలంలో మనిషిగా మారిన తర్వాత మనం మేజర్ యాక్టివిటీ ఏంటంటే తిండి కావాలి అంటే హంటింగ్. కొన్ని లక్షల సంవత్సరాలు అయిన తర్వాత సుమారుగా 20,000 సంవత్సరాల క్రితం మనిషి అగ్రికల్చర్ని స్టార్ట్ చేశారు. అంతవరకు కేవలం మాంసము సహజంగా అడవుల్లో చెట్లకి ఫలించేటువంటి ఫలాలు కానీ కందమూలాలు కానీ వాడికి దొరికినంత మేరకు తీసుకోవటం, మెయిన్గా మాంసం బేసిస్గా నడిచింది ఇన్ని సంవత్సరాలు. అగ్రికల్చర్ వచ్చింది. అగ్రికల్చర్ వస్తే 20,000 సంవత్సరాల క్రితం మారింది, మన తిండి విధానం మారింది. అయినా ఓకే, కానీ సుమారుగా 250 సంవత్సరాల క్రితం నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన ద్వారా మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే సమాజం పూర్తిగా ఇండస్ట్రియలిస్ట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి తెలియని ఒక మాఫియా ప్రపంచం మొత్తం స్కామ్ నడుపుతా ఉంది, బయటకు కనపడదు.
ఈరోజు అమెరికన్ గవర్నమెంట్ ని ఎవరు నడపాలి అన్నది కూడా ఈ మాఫియానే డిక్టేట్ చేస్తుంది. ఈ మాఫియా ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ అది చాలా ముఖ్యమైనది. దాంతో పాటుగా ఈ మెడికల్ ఇండస్ట్రీ, అంటే మెడికల్ అంటే ఫార్మా వేరు, మెడికల్ ఎడ్యుకేషన్ పరంగా ఒక ప్యారలల్ గా ఒక మాఫియా నడుస్తుంది. మనం చూసే ఇప్పుడు డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ చదివేటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ లో ఉన్న సిలబస్ కానీ ఇవన్నీ కూడా ఎవరు డిక్టేట్ చేస్తున్నారంటే ఆ మాఫియా డిక్టేట్ చేస్తుంది. ఎలా? పూర్తిగా మనకి అనారోగ్యం అనేటువంటి విషయాన్ని కూడా ఆరోగ్యం అనేటువంటి ఆ కాన్సెప్ట్ కింద పుస్తకాల్లో చేర్చి ఇప్పుడు చదివేటువంటి డాక్టర్స్ కూడా తప్పు అవగాహన వచ్చే రకంగా చేయగలుగుతున్నారు వాళ్ళు. ఈరోజు మీరు ఏ మందైనా తయారు చేయనియండి, ఏ ఫార్మసీ నుంచి అయినా, ఎవరు రీసెర్చ్ చేసేది? బేసిక్గా ఈ మెడికల్ సైంటిస్టే. వీళ్ళు మెడికల్ కాలేజెస్లో ప్రొఫెసర్స్ కావచ్చు, మెడికల్ సైంటిస్ట్ కావచ్చు, ల్యాబ్స్లో సైంటిస్ట్ కావచ్చు, వీళ్ళందరూ మెజారిటీ వాళ్ళ పేరోల్స్లో ఉన్న వాళ్ళే. వాళ్ళ పీరియాడిసిటీని బట్టి వాళ్ళకి డబ్బులు అందుతూ ఉంటాయి. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారో ఆ రిజల్ట్ రావాలి. ఇప్పుడు క్యాన్సర్ మీద ఒక డ్రగ్ అనుకోవాలి, ఏదో ఒక పెద్ద ఫార్మా ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఫండ్స్ ఇచ్చేసి మీరు రీసెర్చ్ చేయండి. డైరెక్షన్ ఏంటి? అల్టిమేట్గా మీరు ఈ రకంగా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ రకమైన ప్రోడక్ట్నే మీరు బయటికి తీసుకురావాలి. వీళ్ళ ఇండిపెండెన్స్ లేదు, వాళ్ళ చేతుల్లోనే నడుస్తుంది. ముందు ఇది మన మనసులో ఎక్కించుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో పోరాటం చేయాలి. ఎందుకని? ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ ని పూర్తిగా మార్చేసుకోవాలి అంటే మనం ఆలోచించాలి. ముందు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిస్తే గానీ మనం స్పందించలేము. సో ఈరోజు ఎన్నో కాన్సెప్ట్స్ వచ్చినాయి, అయినా మీడియాలో కవర్ కాదు. మీకు ఏ రకమైనటువంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో కూడా దానికి ఏ రకమైన ఎంకరేజ్మెంట్ ఉండదు. ఈ రకంగా మనం పెట్టుకొని మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ ద్వారానే స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ పవర్ఫుల్ శక్తులు దే ఆర్ ఎట్ ప్లే. సో మనకు అవకాశాలు లేవు. నేను ముఖ్యంగా మీకు ఈరోజు రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే ఈ కార్యక్రమం జరుపుదామండి అని. మీరు ఫాలో అయినా అవ్వకపోయినా కనీసం నలుగురికి తెలియజేస్తే కాన్సెప్ట్ అనేటువంటిది స్ప్రెడ్ అయితే ఈ రోజు కాకపోతే రేపైనా సరే మన పరిస్థితులను బట్టి ఈ లైఫ్ ఎంతకాలం అంటే, ఈ లైఫ్ అంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగటం, భోజనాల్లాగా మందులు తినటం, ఇవన్నీ ఎంతకాలం చేస్తాం? కానీ ఒక సంకల్పంతో మనం దాన్ని కూడా ట్రై చేసి చూద్దాం అనే ఆలోచన జనాలకు వస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి వీలైనంత వరకు మీకు అర్థమైనటువంటి విషయాన్ని నలుగురికి స్ప్రెడ్ చేయటం అనేటువంటిది దయచేసి మీ మనసులో అప్పర్ మోస్ట్ ఆబ్జెక్టివ్ కింద పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు కొంత టెక్నికాలిటీస్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు తినాలి అనేది ప్రైమరీ. ఒక 100% అనుకుంటే అందులో 70% ఆరోగ్యం ఎప్పుడు తినాలి అనేటువంటి ఫ్యాక్టర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఏం తింటున్నారో ప్రస్తుతం పక్కన పెట్టేద్దాం. ఎప్పుడు తినాలి? ఐడియల్గా రోజుకి ఒక్కసారి తింటే చాలు. మన లైఫ్ స్టైల్కి, మనం ఉండేటువంటి ఆ జీవన విధానానికి ఒక్కసారి తింటే చాలు. అయినా మనం ఇప్పుడు ఎన్నిసార్లు తింటున్నాం? మెయిన్ కోర్సెస్ 3, మధ్యలో ఉదయం పూట స్నాక్స్ ఒకటి, సాయంత్రం పూట స్నాక్స్ ఒకటి, ఇక మధ్యలో మనం ఉద్యోగానికి వెళ్తే వేరే, ఇక వాళ్ళు వచ్చారని కాఫీ, వీళ్ళు వచ్చారని కాఫీ, ఇంకా క్లోజ్ ఫ్రెండ్ వస్తే కూల్ డ్రింక్స్, బయటికి వెళ్తే బజ్జీలు. ఒక ప్లానింగ్ అనేది లేదు. మనం ఏం తినాలి అనేది
ఒక్క మాటలో చెప్పాలి అంటే మన చేతుల్లో లేదు. మన చుట్టూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏం తీసుకుంటాం ఆ రోజు అన్నది ఆధారపడి ఉంటుంది. సడన్ గా గెస్ట్లు వస్తే పూర్తిగా మారిపోద్ది మనం ఏం తీసుకుంటున్నాం అన్నది. సో రోజుకి ఒక్కసారి మాత్రమే మనం తీసుకోవటానికి డిజైన్ కాబడినటువంటి, రోజుకి ఒక్కసారి అన్నదే కాదు, ఒక్కొక్కసారి హంటింగ్ చేసేటప్పుడు నీకు సరైనటువంటి దొరకనప్పుడు నువ్వు 2-3 రోజులు కూడా నువ్వు ఆ రకంగా ఆకలితోనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. వాటన్నింటినీ తట్టుకోవటానికి బాడీ డిజైన్ కాబడింది. ఎవరన్నా అన్నా కూడా మీరు గట్టిగా చెప్పండి, 25 లక్షల సంవత్సరాలు మన బాడీ డిజైన్ కాబడినటువంటి ఉద్దేశాన్ని మనం 200-250 సంవత్సరాల క్రితం నుంచి మార్చటం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మెడికల్ ఇన్వెన్షన్స్ తప్పు అని నేను అంటున్నా. ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జాంపులరీ. ఎందుకంటే మనం ఎట్లా అడ్వాన్స్ అయ్యాము మెడికల్ ఫీల్డ్లో మిగిలిన టెక్నాలజీస్తో పాటు ఎంత అడ్వాన్స్ అయ్యాము అన్నది గణనీయం, చెప్పలేం. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 1% మనం ఆ ఇన్వెన్షన్స్ ని కానీ ఆ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీని కానీ మనం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఇప్పుడు 99% ఉపయోగిస్తున్నాం. 99% దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. అది తప్పు. ఈరోజు ఏమన్నా మన చెయ్యి ఫ్రాక్చర్ అయిందనుకోండి, నేను భోజనం చేస్తాను, ఫుడ్ ప్రకారం మార్చుకుంటాను అంటే సాధ్యం కాదు. ఖచ్చితంగా దానికి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. కట్ అయింది, బ్లడ్ అట్లా ఊజింగ్, మన పద్ధతి ప్రకారం నేను తిండి తింటాను, మార్చుకుంటాను, తగ్గుతుంది అంటే కుదరదు. సో కొన్ని నెసెసిటీస్ ఉన్నాయి, వాటికి మన లైఫ్ లో 1% మాత్రమే మనం డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల మీద వాస్తవం అయితే 99% మనం డిపెండ్ అవుతాం. సో ఇప్పుడు ఒక్కసారి మినిమం మీరు అది కూడా ఒక్కసారి తినగలిగే స్టేజ్కి కనుక మీరు గనక చేరితే ఆల్మోస్ట్ 80% డిజార్డర్స్ దానికయ్యే మాయమైపోతాయి. సాధ్యం కాదు. ఒక్కసారి 5-6 సార్లు మనం ఏదో ఒకటి తినే పరిస్థితి నుంచి సడన్ గా మారటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. మీరు ట్రై కూడా చేయొద్దు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మెయిన్ 3 భోజనాలకి మీరు 3 సార్లు తినే విధానానికి ముందు స్టిక్ అవ్వండి. స్నాక్స్ ఎత్తేయండి, స్నాక్స్ మధ్యలో ఉన్నాయి ఎత్తేసేయండి. ఒక 20 రోజుల్లో, ఒక నెల ట్రై చేయండి. ఆ 3 అయిన తర్వాత మళ్ళీ 15 రోజులకి రాత్రిపూట మీరు 8 గంటలకు తింటున్నారు అనుకోండి, 1 గంట ముందుకు తీసుకురండి. ఇంకో 15 రోజులు అయిన తర్వాత ఇంకో గంట ముందుకు తీసుకురండి. మీ బాడీ, మీ డైజెస్టివ్ సిస్టమ్ అడ్జస్ట్ అవ్వాలి. ఎంత టైం పడితే అంత టైం. ఆ 3ని అట్లీస్ట్ 2గా తీసుకొచ్చి ఆపేయండి. నేను 1కి తినడానికి కూడా నేను అంటున్నా, 2కు తీసుకురండి. మీకు చెప్పుకోలేనంత, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనన్ని మార్పులు మీ బాడీలో వస్తాయి. చాలా లైట్ ఫీల్ అవుతారు, బాడీలో విపరీతమైనటువంటి చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ప్రతిదానికి మనం టాబ్లెట్స్ మీద ఆధారపడి హాస్పిటల్స్ మీద ఆధారపడే పరిస్థితి రాదు. అది మనం చేయవలసింది ఏంటంటే నెమ్మదిగా నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎన్నిసార్లు అయితే తింటున్నారో దాన్ని కుదించటం అనేది ఈ మొత్తం ఈరోజు చెప్పుకునేటువంటి ఈరోజు జరిగే కార్యక్రమంలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ అన్నమాట. మీ ఇష్టం, మీ సంకల్ప బలం ఎంత ఉంటే ఆ మేరకు తగ్గించుకుంటూ రండి. అయితే ఈ ఇన్సులిన్ గురించి చెప్పుకుందాం. ఇన్సులిన్ కారణం మనం తినే కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే ఇన్సులిన్ ఖచ్చితంగా రావాలి. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ సెల్స్ లోకే ఎంటర్ అవ్వాలి. అయితే ప్రాబ్లం ఏమవుతుంది, ప్రతిసారి తీసుకున్నందువలన మన బాడీలో సెల్స్ లో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎక్కువైపోతాయి.
విపరీతంగా పెరిగిపోతున్నాయి నంబర్ ఆఫ్. ఎందుకని మన యూసేజ్ తక్కువ, మన లోపలికి పంపించేది ఎక్కువ. సో సెల్స్ ఏమంటాయంటే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి, బాబు నువ్వు వచ్చినా కూడా, అంటే ఇన్సులిన్ మాలిక్యూల్ నువ్వు వచ్చినా కూడా నేను తలుపు తీను. ఎందుకంటే లోపల భయంకరంగా పడి ఉన్నాయి, వాటికి ఖర్చు చేయట్లేదు, నాకు అసలు రూమే లేదు గ్లూకోజ్ మాలిక్యూల్ లోపల చేర్చుకోవటానికి, నా వల్ల కాదు అంట. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్లడ్ లోనే ఉండిపోతాయి, సెల్స్ లో ఎంటర్ కావట్లేదు కాబట్టి, బ్లడ్ లో ఉండిపోయింది కాబట్టి బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఇది సడన్ గా రాదు, చాలా వాళ్ళిద్దరికి మధ్య చాలా కాలం ఫైట్ జరిగిన తర్వాత అల్టిమేట్ గా వచ్చే రిజల్ట్ ఏంటంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్లడ్ లో మిగిలిపోవడం. దాన్నే మనం బ్లడ్ షుగర్ అంటాం. ఎప్పుడైతే బ్లడ్ లో గ్లూకోజ్ మాలిక్యూల్స్ మిగిలిపోయినాయో, మళ్ళీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ మెసేజ్ పంపిస్తుంది, అయ్యా నువ్వు సరిగ్గా చేసినట్లేవు, ఇంకా మిగిలిపోయినాయి గ్లూకోజ్ మాలిక్యూల్స్, మళ్ళీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయమంట, మళ్ళీ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది, మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను నేను తీసుకోలేనని, నువ్వు మళ్ళీ తెస్తే నేను ఎక్కడ పెట్టుకోనని సెల్స్ అంట. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇందులో నేను సొంతగా చెప్పే ఏం లేదండి, దయచేసి గమనించండి. జేసన్ ఫంగ్ కెనేడియన్ నెఫ్రాలజిస్ట్, మీరు వెళ్ళి కొట్టచ్చు, JASONFUNG. తన లైఫ్ని సొసైటీ కోసం డెడికేట్ చేశాడు. అలాంటి మహా వ్యక్తులు ఉన్నారు మెడికల్ ప్రొఫెషన్లో కూడా. కాకపోతే ఇంతకుముందు బయటికి రాలా. ఇతను 2000కి ముందు నుంచే తన ప్రయత్నాన్ని స్టార్ట్ చేశాడు. మన దగ్గరికి ఎందుకు ఇప్పుడు రీచ్ అవుతుంది అంటే, యూట్యూబ్, ఇంటర్నెట్ చాలా ఎక్కువగా ఉపయోగంలోకి రావటం వలన అవన్నీ మనకు తెలుస్తున్నాయి ఇప్పుడు. అలానే ప్రదీప్ జమునాదాస్ అనే అతను కూడా ఫ్లోరిడాలో సెటిల్ అయినటువంటి ఒక కార్డియాలజిస్ట్. అతను నెఫ్రాలజిస్ట్, ఇతను కార్డియాలజిస్ట్. మన ఇండియాలో త్రిపాఠి అని ఒక అతను ఉన్నాడు. అతను డైరెక్ట్ గా రంగంలో దిగేసి ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్ అనేటువంటి ఒక సంస్థని, అతను రిటైర్డ్ IAS ఆఫీసర్, అతను మెడికల్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన అతను. ఈ IASలు కాదు, నేనేదో వేరే చేయాలన్న ఉద్దేశంతో దానికి రిజైన్ చేసేసి ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్ FFD అని ఒక ఛానల్, ఒక సంస్థను ఓపెన్ చేసి అతను కొంత ఛార్జెస్ పెట్టి మీ డయాబెటీస్ని నేను రివర్స్ చేస్తాను, బాధ్యత నాది అని చెప్పి అష్యూరెన్స్తో ప్రోగ్రామ్స్ నడుపుతున్నాడు. ఇప్పటికి కొన్ని పదుల సంఖ్యలో, వేలల్లో అతను డయాబెటీస్ రివర్సల్ చేయటం జరిగింది. ఇవన్నీ మన మధ్య ఉంది, మన చుట్టూ ఉంది ఇన్ఫర్మేషన్. కాకపోతే దేన్ని మనం పికప్ చేసి దేన్ని ఫాలో అవ్వాలి అనేటువంటి విచక్షణతో పాటు అంత టైము మనం కేటాయించట్లా. అంతేగాని మన చుట్టూ ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి వాట్సాప్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరైతే తీసుకోవద్దు, మనకి పిచ్చెక్కుతుంది. వీళ్ళు ఏం చేశారు, రిసర్చ్ చేసి లీడింగ్ మెడికల్ జర్నల్స్లో పబ్లిష్ చేశారు ఎక్స్పెరిమెంట్స్. ఆ పబ్లిష్ చేసినటువంటి అలాంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళే కాదు ఇంకా ఉన్నారు, అలాంటి డాక్టర్స్ని ఫాలో అవ్వండి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు పడితే వాళ్ళు వీడియో పెట్టేసి నేను చేశాను, అది ఇది మంచిది కాదు, ఇది తాగండి, ఇది తినండి అంటే మాత్రం మీరు ఫాలో అవ్వద్దు. ముందు సెలెక్ట్ చేసుకోండి వాళ్ళ ఎంటైటిల్మెంట్ ఏంటి ఈ విషయం చెప్పడానికి, అదొక్కటి మీరు గమనించి వీడియోస్ని ఫాలో అయ్యి మీరు మీ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోండి. ఇప్పుడు ఇన్నిసార్లు మెసేజ్ బ్రెయిన్ నుంచి వచ్చి ఇన్సులిన్ అనేటువంటిది మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యి అసలు మీకు ఒక్క విషయం, మీకు ఎంతమందికి అవగాహన ఉందో చెప్పండి. ఇన్సులిన్, డయాబెటీస్ ఈ రెండిటి రిలేషన్షిప్లో
డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ నేను మళ్ళీ ఇస్తా ఒక ఇన్సులిన్ ఎక్కువైనందువల్ల వస్తుందా, ఇన్సులిన్ తక్కువైనందువల్ల వస్తుందా? అసలు అవగాహన ఉందా? అదొక్కటే అడగదలుచుకున్నాను. ఎంతమందికి తెలుసు ప్లీజ్? ఇన్సులిన్ అనేటువంటిది తక్కువైనందువలన డయాబెటీస్ వస్తుందా, ఇన్సులిన్ ఎక్కువైనందువలన డయాబెటీస్ వస్తుందా? అది ఇంకా అసలు అవగాహన లేదు. సో చాలా మనకేందంటే మన హెల్త్ ని ఎఫెక్ట్ చేసేటువంటి అందుకే నా తర్వాత ఎక్స్ప్లెనేషన్ అదే. సో ఎంత దారుణమైన పొజిషన్ అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ మీరు ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి ఒక క్రీమీ లేయర్ కింద చెప్పుకోవచ్చు సొసైటీలో. క్రీమీ లేయర్కే ఈ రోజు ప్రివలెంట్ గా ఉన్నటువంటి ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ గురించి ఒక బేసిక్ విషయం తెలీదు. సో మన హెల్త్ గురించి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, ఎంత అవగాహనని పెంచుకుంటున్నాం అనేది ఎంత అవసరం అన్నది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మన ఎవరు ఎదురింటి వాళ్ళ కోసమో పక్కింటి వాళ్ళ కోసమో కాదు, మన కోసం అవగాహనని పెంచుకోక తప్పదు. 2 రకాల డయాబెటీస్లు ఉన్నాయండి. ఒకటి టైప్ 1, ఒక టైప్ 2. టైప్ 1 అంటే ఏంటంటే ప్యాంక్రియాస్ ఒక్క డ్రాప్ కూడా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయలేదు. కారణాలు వేరే ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల అది చేయలేదు, అది వదిలేసేయండి. టైప్ 1 డయాబెటీస్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే అర్లీ స్టేజెస్లోనే వచ్చేస్తుంది. అది అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్క డ్రాప్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒక 5% ఉంటారు. 100 కేసెస్ వస్తే ఒక 5 కేసెస్ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రివలెంట్గా ఉన్నది ఏంటంటే సమాజంలో టైప్ 2 డయాబెటీస్. దానికి ఒక్క చుక్క కూడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు బాడీలో, నువ్వు బయట నుంచి తీసుకోవాల్సింది. ఎక్సోజినస్ అంటాం, బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాలి, బాడీలో ప్రొడ్యూస్ కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుందంతా కూడా దానికి సంబంధించి కాదు, టైప్ 2 డయాబెటీస్కి సంబంధించి. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినందువలన టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. సరే, ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినందువలన వస్తుంది టైప్ 2 డయాబెటీస్. మీరు తక్కువగా ఉన్నందువలన అన్నారు. అది మన అవగాహన లోపం. ఇన్సులిన్ ఎక్కువగా ఎలా ప్రొడ్యూస్ అవుద్ది? ఇప్పుడు అనుకున్నాం, మనం తిన్న ప్రతిసారి మనం తినేది కార్బోహైడ్రేట్స్ కాబట్టి గ్లూకోజ్ మాలిక్యూల్స్ డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళగానే బ్రెయిన్ నుంచి మెసేజ్ వెళ్తుంది, ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ కాసేపు ఒక గంటలో ఏదో ఒకటి తింటాం, మళ్ళీ రిపీట్, మళ్ళీ రిపీట్, మళ్ళీ రిపీట్. సో ఇన్సులిన్ తన పని చేసుకుంటూ గ్లూకోజ్ మాలిక్యూల్స్ నెత్తి మీద పెట్టుకొని సెల్స్ దగ్గరికి వెళ్తుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సెల్స్ ఓపెన్ చేయవు, తలుపులు ఓపెన్ చేయవు, గ్లూకోజ్ మాలిక్యూల్స్ లోపల తీసుకోదు. దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఆ స్టేజ్. మీకు డయాబెటీస్ బయటపడుతుందా? ఇది దాటిన తర్వాత 2-3 సంవత్సరాలకు బయటపడుతుంది, కొంతమందికి 4-5 సంవత్సరాలు పట్టచ్చు. సో మనం టెస్ట్ చేయించుకోవాల్సింది ఏంటి? బ్లడ్లో షుగర్ ఉందా లేదా అన్నది కాదు, షుగర్ టెస్ట్ కాదు, షుగర్ లెవెల్ ఎంత ఉంది అన్నది కాదు, మన బ్లడ్లో ఇన్సులిన్ ఎంత ఉంది, అసలు కారణం ఇన్సులిన్. సో మనం తీసుకోవాల్సిన టెస్ట్లో బ్లడ్ షుగర్ కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే ఇన్సులిన్ లెవెల్ ఎంత ఉంది. దాన్ని బట్టి ఒక ఫార్ములా ఉంది, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంతలో ఉంది అనేది మనం తేల్చవచ్చు. ఇన్సులిన్ ఎంత ఉందో తెలుసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీ బాడీలో ఉందా లేదా తెలుసుకోవచ్చు. అది ఎక్కడైనా తెలుస్తుంది, మనం కొడితే గూగుల్లో ఈజీగా తెలిసిపోతుంది, ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇన్సులిన్ ఎంత ఉందో తెలుసుకోండి ముందు. బాడీలో ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఇన్సులిన్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోండి. ఎందుకని? మన ముఖ్యమైనటువంటి శత్రువు
బాడీకి ఇన్సులిన్ అత్యధికంగా ప్రొడ్యూస్ అవుతుంది. అందువలన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే జేసన్ ఫంగ్, ఒక మెట్రో స్టేషన్ ఉంది, మెట్రోలో ఒక బోగి వచ్చి ఆగింది, ఫుల్గా ఉంది, బోగి నిండా జనాలు ఉన్నారు, ప్లాట్ఫామ్ మీద జనాలు ఉన్నారు. లోపల ఉన్న జనాలు సెల్ లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్, ప్లాట్ఫామ్ మీద ఉన్నది కూడా బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్స్. వీళ్ళు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఎక్కనిట్లా. సో బ్లడ్ లోనే ప్లాట్ఫామ్ మీదే మిగిలిపోయారు. అప్పుడు ఏం చేస్తుంది బ్రెయిన్? మెసేజ్ పెట్టి లేదు లేదు వాళ్ళని లోపలికి పంపించండి అంటే ఎవరు? ఎక్స్ట్రా మార్షల్స్ ని ఎంప్లాయ్ చేస్తారు, పోలీస్ లాగా, ట్రాఫిక్ పోలీస్ లాగా. ఈడేం చేస్తాడు? బాగా నెట్టి వాళ్ళని కదిలించి వాళ్ళని బెదిరించి ఇంకొంతమందిని లోపల ఎంత పంపగలడు? పంపగలిగితే ఇంకో 4-5 ఆ తర్వాత లేదు లేదు ఇంకా మిగిలిపోయారు, ఇంకా మీరు పంపించండి అని చెప్పి ఇంకా 10 మంది ఎక్స్ట్రా మార్షల్స్ వదిలితే ఇక ఒక స్టేజ్కి వచ్చేస్తుంది, వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. ఇక ఒక్కడిని కూడా లోపలికి పంపించలేం. ఈ లోపల జరిగే డ్యామేజ్ ఏంటంటే రెసిస్టెన్స్ అనేది ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా సరే ఎక్కువగా మనం దేన్నైతే వాడతామో దానికి రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ ఎక్కువగా వాడబడుతుంది బాడీలో, ఇన్సులిన్కి రెసిస్టెన్స్ వచ్చింది. అది చెప్పే పని ఇంక చేయదు బాడీ. పెన్సిలిన్ రెసిస్టెన్స్, ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడినందువలన ఇక ఎందుకు డాక్టర్స్ అనేది ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ వాడద్దండి, బాడీకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. నీకు నిజంగా పెద్ద అవసరం వచ్చినప్పుడు చిన్న చిన్న వాటికి కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు అవసరం వచ్చినప్పుడు సరిగ్గా పనిచేయదు. డోసు విపరీతంగా పెంచితే కానీ పనిచేయదు. దాని హాని చేసేటువంటి విధానాలు వేరే ఉన్నాయి. అలానే డిడిటి, ఇంతకుముందు మనం దోమలకి డిడిటి వాడేవాళ్ళం. డిడిటి రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ తయారైపోయినాయి దోమలు. ఏదైతే ఎక్కువగా ఏదైతే వాడతామో దానికి రెసిస్టెన్స్ వస్తుంది, అవసరానికి బట్టి వాడాలి. సో ఇప్పుడు అర్థమైంది, ఇన్సులిన్ అనేది ప్రధానమైన కారణం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను ముందుగా చెప్పినట్లుగా ఇన్సులిన్, ఇప్పుడు గ్లూకోజ్ మాలిక్యూల్ ఒక ఎనర్జీ సోర్స్, పెట్రోల్ అనుకోండి మన వెహికల్స్. ఇంకో ఎనర్జీ సోర్స్ ఉంది ఫ్యాట్. ఇప్పుడు ఇందులో అయితే 1 గ్రామ్కి 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ 4 క్యాలరీస్ శక్తిని రిలీజ్ చేస్తాయి. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్. ఫ్యాట్స్ 1 గ్రామ్కి 9 క్యాలరీస్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. మనకి చాలా కాలంగా బాడీకి కావలసింది ఏంటంటే ఫ్యాట్, కానీ దాన్ని ఒక విలన్ లాగా మన ఇప్పుడు సెటప్ అనేది మన ముందు పెట్టేసింది. నెయ్యి తినద్దు, మిగడ తినద్దు, ఫ్యాట్కి రిలేటెడ్ ఏది తినద్దు, తాగద్దు, మీకు కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది, హార్ట్ ఫెయిల్యూర్స్ వచ్చేస్తాయి, రకరకాలు. ఇవి మనకి బాడీలో పెరిగేటటువంటి ఫ్యాట్, మనం తినే ఫ్యాట్ అంటే డైటరీ ఫ్యాట్. డైటరీ ఫ్యాట్కి బాడీలో పెరిగే ఫ్యాట్కి అసలు సంబంధమే లేదు అనేటువంటిది 2000 సంవత్సరంలోనే బయట ప్రపంచానికి తెలుసు. ఇప్పటికీ కూడా ఇందాక అడిగాను కదా, ఇన్సులిన్ పెరిగితే వస్తుందా తగ్గితే వస్తుందా, ఇది కూడా మీకు ఒక ప్రశ్నే. మనం ఫ్యాట్ ఎక్కువ తింటే మనం ఫ్యాట్ అవుతామా లేదా? నాకు తెలిసి 99 మంది ఇక్కడ ఎస్ అనే అంటారు. మనం తినే ఫ్యాట్కి బాడీలో వచ్చే ఫ్యాట్కి సంబంధం లేదు. ఇదంతా కూడా మనలో జరిగేటువంటి, ఇదంతా ఒక కెమికల్ ఫ్యాక్టరీ. బాడీ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. దానికి సంబంధించిన బయోకెమిస్ట్రీ ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న, మనకి తెలిసినంత మేరకు మీరు అధ్యయనం చేస్తే మీకే తెలుస్తుంది. ప్రపంచానికి 2000 సంవత్సరంలోనే తెలుసు.
ఇప్పటికీ మన సమాజంలో డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, మీరు 2, 3 ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ చెప్తా. డయాబెటిక్ పేషెంట్ వెళ్తే, ఏమండి మీరు ఒక్కసారి తినద్దు, దాన్ని 4, 5 పోర్షన్స్ కింద తీసేసి అప్పుడప్పుడు తినండి. ఏదైతే మూల కారణమో దాన్నే స్ప్రెడ్ చేస్తారు. ఎందుకు స్ప్రెడ్ చేస్తారు అంటే, ఈరోజు డయాబెటీస్ మీద ప్రొడ్యూస్ అయ్యే మందుల యొక్క సేల్స్ ట్రిలియన్స్లో ఉంది. దాని మీద ఆధారపడుతున్నటువంటి ఫార్మా కంపెనీస్ మిగిలిన వాటితో పాటుగా ఎందుకు వదులుతారు? దాన్ని వదలరు. మీరు నేను లైఫ్ స్టైల్ మార్చుకుంటాను, నేను డయాబెటీస్ మందులు మార్చేస్తాను అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. మీరు ఒక ఊబిలోకి వచ్చేసారు. ఫ్యాట్ తీసుకుంటే ఏ రకంగా బాడీకి ఉపయోగం? కార్బోహైడ్రేట్స్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ కింద మారి బ్లడ్లోకి వెళ్తాయి. అప్పుడు అది సెల్స్కి వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం. కానీ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఏమవుతాయి అంటే కీటోన్స్ కింద మారుతాయి. కీటోన్స్కి ఉన్న శక్తి ఏంటంటే డైరెక్ట్గా సెల్లోకి ఎంటర్ కాగలరు. ఇన్సులిన్ అవసరం లేదు. 14 రకాల జబ్బుల నుంచి మీరు ఇమ్మీడియట్గా రిలీజ్ అయిపోయారు. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేటువంటిది మీ మెటబాలిక్ ప్రాసెస్లో అవసరం లేదో డైరెక్ట్గా 14 రకాల జబ్బుల నుంచి మీరు దూరం జరిగారు. విషయం తెలిసింది సార్. మీరు वो आप तेलुगु नहीं समझ सकते? ओके, मैं बोला था, मैं 2 मिनट पहले बोला, अभी बोलता हूँ, अभी बोलता हूँ. दूसरा क्वेश्चन क्या है, ज्यादातर गांव में गरीब लोग रहते हैं, थोड़ा काम करते हैं, जैसे हम बोलते हैं कि चावल में शुगर है, आटा में शुगर है, लेकिन उन लोगों को बहुत कम मात्रा आता होगा, लेकिन बहुत कम मात्रा. सेम कॉन्सेप्ट यहाँ पर हैदराबाद में हम भी हैं, सब लोग अच्छा खाना खाते हैं, अच्छा से रहते हैं, लेकिन अच्छा शुगर और ठीक है, मैं बोलता हूँ, पहले ये कंप्लीट करने के बाद क्वेश्चन आंसर्स में हम अटेंड करेंगे. मैं आपको बोलता हूँ, ऑलरेडी मैं बोला था, फिर भी एक बार आपको एक्सप्लेन करता हूँ. సో ఇన్సులిన్ అనేది మన అవసరం లేకుండా చేసుకోగలిగితే మీకు 14 రకాల డెడ్లీ డిజీజెస్, అసలు క్యాన్సర్ అనేదండి 20 రోజుల కార్యక్రమం అండి, అంతే. 3rd స్టేజ్ ఉన్నా సరే, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా సరే, ఆ రోజు నుంచి మీరు సంకల్ప బలంతో చేయవలసింది చేస్తే 20 రోజుల్లో మీరు క్యాన్సర్ ఫ్రీ. ఇది ప్రత్యేకంగా వీరమాచినేని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నడుపుతున్నాడు. ఎక్కడ? హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో TV9 స్టూడియోస్ పక్కన. ఇది మహమ్మారి లాగా తయారవుతుంది కాబట్టి దీని మీద అవగాహన పెంచాలి అని చెప్పి అతను టీమ్ ఆఫ్ డాక్టర్స్ని పెట్టి, మనం చేయాల్సింది ఒక్కటే, వాట్సాప్ నంబర్కి ఫోన్ చేయటం, మిగిలిన గైడెన్స్ అంతా అతనే ఇస్తారు. మీరు గనక ఏ కేసు దొరికినా ఎక్కడైనా సరే క్యాన్సర్, వాట్సాప్ నంబర్ని వాళ్ళకి అందజేస్తే వాళ్ళకి పట్టుదల ఉంటే బయటపడతారు. లేదు, నాకు ఇవన్నీ కుదరదు, నా వల్ల కాదు, నేను ఇడ్లీ తినాలి, దోశ తినాలి, నేను మామూలు భోజనం చేయాలి అంటే వాళ్ళ ఇష్టం, చాయిస్ వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళ ముందు మనం ఒక ఆప్షన్ పెట్టచ్చు. నువ్వు 20 రోజులు గనక చాలా పట్టుదలతో నువ్వు ఏం తినాలి అనే దాన్ని నియంత్రించుకుంటే యు ఆర్ క్యాన్సర్ ఫ్రీ ఫర్ ఏ లైఫ్ టైం. ఇట్స్ అప్ టు యూ, క్వైట్ సింపుల్. వీరమాచినేని అనే అతన్ని చైనా వాళ్ళు పిలిచి విఆర్కే వింగ్ అని ఒక వింగ్ని డెడికేట్ చేశారు అతని కోసం. వాళ్ళ మెడికల్ హాస్పిటల్లో, పెద్ద బీజింగ్లో
ఒక వింగ్ని విఆర్కే మెమరీ కింద ఎలా అట్లా డెడికేట్ చేశారు. ఇతన్ని పిలిపించుకొని కొన్ని సెమినార్స్ చెప్పించుకొని డాక్టర్స్కి ఇంప్లిమెంట్ చేసి చూసుకున్న తర్వాత ఇతన్ని ఆనర్ చేశారు. మన దగ్గర అతన్ని చంపడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇచ్చారు. చూడండి సొసైటీలో ఏ రకంగా గ్యాంగ్ అప్ అవుతున్నారు పవర్ఫుల్ శక్తులు. మనం గమనించకపోతే మనం విల్ బికమ్ ప్రే టు దెమ్, అంతే. సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే ఫ్యాట్ అనేటువంటిది మనం తీసుకున్నందువలన మనకి ఇన్సులిన్ అనే ప్రొడక్షన్ తగ్గిపోద్ది. మీరు ఏం చేయాల్సింది ఒక్కటేనండి, ఏ రకంగా ఇన్సులిన్ని తగ్గించుకోవచ్చు. అదే మీరు ఎంత ప్రపోర్షనల్గా తగ్గించుకుంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఆ మేరకు యు ఆర్ హెల్దీ. అయితే కొంతమంది ఆల్రెడీ కొంత మెడికేషన్లో ఉంటారు, కొన్ని స్పెసిఫిక్ డిజార్డర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ గ్రూప్ అంటే ఎన్ మాస్ ఇట్లా చెప్పారు చేసేద్దామని కాకుండా మీ మెడికల్ కండిషన్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఎలా ఉంది చూసుకొని కొంత అడ్వైస్ మేరకు మీరు చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుంటూ మీరు ఒక ఆబ్జెక్టివ్ని దృష్టిలో పెట్టుకొని స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఆ ఆబ్జెక్టివ్ని రీచ్ అవ్వండి. సో ఫ్యాట్ అనేటువంటిది ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ను అరెస్ట్ చేసేస్తుంది, అంటే దానికి అవసరం లేదు. ఫ్యాట్ మెటబాలిజంలో కార్బోహైడ్రేట్ మెటబాలిజం లాగా కాకుండా ఇది క్లీన్ ఎనర్జీ, బాడీని క్లీన్గా ఉంది. ఎందుకు అంతకుముందు ఫ్యాట్కే ఇంపార్టెన్స్ ఉండేది, కానీ అరౌండ్ 80s అమెరికన్ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి హార్ట్ డిజీజ్కి ఫ్యాట్ ఇంటేక్కి కనెక్షన్ ఉంది అన్న ఒక అపోహతో వాళ్ళ ఫుడ్ పాలసీని మార్చారు. అమెరికా మార్చిందంటే మనం మార్చేస్తాం. అమెరికా నవ్వితే మనం నవ్వుతాం, అమెరికా ఏడిస్తే మనం ఏడుస్తాం. వాళ్ళు ఏం చేస్తే అదే మనకు గొప్ప. ఆ పద్ధతిలో వాళ్ళు ఏం చేశారో అది బ్లైండ్గా మనం ఫాలో అయిపోయి మన తిండి విధానాన్ని కూడా మనం మార్చుకున్నాం. అది తప్పు అని 2000 సంవత్సరంలోనే వాళ్ళు తెలుసుకొని పాలసీని మార్చుకున్నారు. కార్బోహైడ్రేట్ అత్యధిక శాతం మనం తినే తిండిలో 3 మ్యాక్రోన్యూట్రియంట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ 70-80% కన్జ్యూమ్ చేస్తున్నాం మనం, ఇంకా ఎక్కువ. మనం ఆ 70-80%ని ఫ్యాట్ తీసుకొని ఒక 10% లోపలే కార్బోహైడ్రేట్స్, మిగిలింది ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేది ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. మన బాడీ వెయిట్ని బట్టి ప్రోటీన్ ఇంటేక్ ఎంత అన్నది ఉంటుంది. యాక్చువల్గా ఇది చెప్పేది ఏంటంటే మన బాడీ వెయిట్ 60 kgs అనుకోండి, 60 × 0.8 grams ఎవ్రీడే మనం తీసుకోవాలి. 0.8 grams అంత తీసుకుంటే మన బాడీ బ్యాలెన్స్ అనేది ప్రోటీన్స్ పరంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మందికి మనకి అవసరం ఏంటంటే ప్రోటీన్స్ తీసుకోవటం అవసరం ఏంటంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కూడా మసిల్ లాస్ జరుగుతుంది. దాన్ని సార్కోపీనియా అంటాం. మసిల్ సెల్స్ డీకే అయిపోయి లూజ్ అయిపోతా ఉంటాయి. దాన్ని మనం కాన్షియస్గా అటెండ్ కాకపోతే ఇది అగ్రివేట్ అయిపోయి ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా ముందుకెళ్తుంది, త్వరగా ఏజింగ్ వచ్చేస్తుంది. సో సెల్స్ చనిపోకుండా ఉండాలి అంటే ప్రోటీన్ ఇంటేక్ మీరు కాన్షియస్గా తీసుకోవాలి, తగ్గించకూడదు. ప్రోటీన్ ఎక్కువ పెంచకూడదు, తక్కువ తీసుకోకూడదు. దాని వరకు దాన్ని తీసుకుంటూ ఈ రెంటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని ఎంత మేరకు తగ్గించగలరు, అది మీ ఆబ్జెక్టివ్. కార్బోహైడ్రేట్ ఇంటేక్ని ఎంతవరకు తగ్గించుకోగలరు, దానికి ప్రపోర్షనల్గా మీ హెల్త్ ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో నేనేం చేశాను అన్నది చెప్తా. సుమారు 8 సంవత్సరాల క్రితం డాక్టర్ గారు నన్ను ఇన్సులిన్ స్టార్ట్ చేయాలండి అన్నారు. 8 years. ఇన్సులిన్
స్టార్ట్ చేయాలి. మీకు 3 పూట్ల హై డోసెస్ టాబ్లెట్స్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు. సో ఇన్సులిన్ అవసరం అండి అన్నాడు. అప్పటికి సుమారుగా ఒక 6 మంత్స్ క్రితం నుంచి నేను స్టడీ చేయటం మొదలైంది. 2 బుక్స్ కూడా పర్చేజ్ చేశాను. ఒబేసిటీ కోడ్, డయాబెటిక్ కోడ్, జేసన్ ఫంగ్. ఆ బుక్ మొత్తం చదివాను. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ చూశాను. అతను నెఫ్రాలజిస్ట్ అండి, కిడ్నీ స్పెషలిస్ట్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతనికి ఒక క్వశ్చన్ మార్క్ అరైజ్ అయింది. ఇదేంటి, నేను డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి. ఇటు కిడ్నీ ఫెయిల్ అయింది, ఒక పక్క డయాబెటీస్కి నేను ట్రీట్ చేస్తున్నాను. వచ్చిన వాళ్ళకి ట్రెడిషనల్ ప్రాక్టీస్ ప్రకారం, అప్పటికున్న అవగాహన ప్రకారం నేను ఇస్తున్నాను ఇన్సులిన్, పెరుగుతా. యాక్చువల్గా ఏమవ్వాలి, ఏ క్యూర్, ఏ ట్రీట్మెంట్ ప్రాసెస్లో అయినా సరే ట్రీట్మెంట్ అయిన తర్వాత డిజీజ్ తగ్గాలి కదా. బేసిక్ కాన్సెప్ట్. మనం ఒక ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఇన్ని రోజులు తీసుకోండి తగ్గుతుంది, అది కాన్సెప్ట్ అవ్వాలి. నేను ఒక క్వశ్చన్ వేస్తా, ఏమండి మీ దగ్గరికి ఫలానా పేషెంట్ 20 సంవత్సరాల నుంచి వస్తున్నాడు డయాబెటీస్కి, అతని తీసుకుండే టాబ్లెట్స్ మానేసే స్టేజ్ వచ్చిందా? రాదు. అసలు విచిత్రం ఏంటంటే, అసలు పారాడాక్సికల్ క్వశ్చన్ ఏంటంటే, వెళ్ళగానే వాళ్ళు చెప్పేది ఇది ప్రోగ్రెసివ్, అంటే డయాబెటీస్ అనేది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. మీ మైండ్స్ని ముందు అసలు కండిషన్ చేసేస్తున్నాడు, పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. రెండోది డోస్ పెంచుతూ వెళ్ళాలి, తప్పదు, అది దానికి వేరే మార్గం లేదు. డోస్ పెంచుతూ వెళ్ళాలి, మీ డయాబెటిక్ సిచ్యువేషన్ అగ్రవేట్ అవుతా ఉంటుంది. ఈ రెంటికి పేషెంట్స్ని తయారు చేసేస్తాం. కొద్ది రోజులు అయిన తర్వాత ఏమవుతుంది, ఎక్సెస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్లడ్లో ఉన్నందువలన డిఫరెంట్ ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి. అన్ని ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. ప్యాంక్రియాస్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, బీపీ, ఆర్టరీస్ నిండా కాల్షియం ఫార్మేషను, హార్ట్ అటాక్, ఇక మిగిలిన జబ్బులు అన్ని రకాల ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి. ఎందుకని? ఎక్కువ మోతాదులో గ్లూకోజ్ బ్లడ్లో ఉండకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, బ్లడ్లో గ్లూకోజ్ను మాత్రమే తగ్గిస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఈ రూమ్ నిండా కచడా ఉందండి. మనం చేస్తున్నాం ఏంటంటే, ఇల్లు బాగుండాలి అంటే, వచ్చే వాళ్ళకి చక్కగా కనపడాలి అంటే, ఈ కచడాన్ని తీసుకెళ్ళి ఆ రూమ్లో వేసేస్తున్నాం, దీని వరకు నీట్ చేస్తున్నాం. డాక్టర్స్ చేసేది అది. అంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మాయం చేయటం అనేటువంటిదే ట్రీట్మెంట్ అనుకుంటున్నారు. అసలు ట్రీట్మెంట్ అనేది గ్లూకోజ్ కాదు, ఇన్సులిన్ కాదు, నీ లైఫ్ స్టైల్ని మార్చటం, నీ మెటబాలిక్ యాక్టివిటీని సెట్ చేయటం అనేటువంటిదే ట్రీట్మెంట్. అక్కడ రూట్ కాజ్ అక్కడ ఉంది. బ్లడ్లో వచ్చేటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ అనేటువంటిది దాని ఫెయిల్యూర్ వలన వస్తుంది. మన మెటబాలిక్ యాక్టివిటీలో ఉన్న ఫెయిల్యూర్స్ వలన ఇది సిమ్టమ్. దీనికి మెడిసిన్ కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని మనం అడ్రస్ చేయాలి. అది మన చేతుల్లో ఉంది. సో 8 years బ్యాక్ ఇన్సులిన్ అన్నాడంటే, నేను అవగాహన ఒక 6 months ముందు నుంచి నేను చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆ రోజు నిర్ణయం తీసుకున్నానండి. యాక్చువల్గా చేయకూడదు. ఏం చేయకూడదు, 3 పూట్ల హై డోస్ మెడిసిన్ నేను తీసుకుంటూ టాబ్లెట్స్ సడన్గా ఆపేయకూడదు. అది ఎప్పుడైనా సరే బాడీకి, దాన్ని ఏమంటామంటే విత్డ్రావల్ సిండ్రోమ్ అంటాం. మనం ఒక మెడిసిన్ని, ఒక అలవాటుని సడన్గా 100% మార్చకూడదు, స్లోగా విత్డ్రా చేసుకుంటూ రావాలి.
గ్రాడ్యువల్. సో దానివల్ల నేనేం చేశానంటే సడన్గా ఆపేశాను. నేను తీసుకున్న 3 పూటలు తీసుకున్న హెవీ డోస్ మొత్తాన్ని మానేశాను. ఆ రోజు నుంచి నేను ఏదైతే సడన్గా మానేశా, ఒక్క రోజులోనే మానేశా. ఆయన ఏ రోజైతే ఇన్సులిన్ పెంచాలన్న స్టార్ట్ చేయాలన్నాడు, ఆ రోజు నుంచి వాడుతున్న టాబ్లెట్స్ మానేశా. కన్విక్షన్ ఏదైతే అది అవుతుంది. అంటే నేను చదివిన పుస్తకాలు కానీ, ఆ డాక్టర్స్ కానీ, వాళ్ళ సలహాలు కానీ అంత ప్రభావితం చేసినాయి. మానేశా. ఏదొస్తే అది చూద్దాం. ఆ టైంలో వీర మాచినేనిది కూడా నడుస్తుంది. సో ఈ 8 సంవత్సరాల కాలంలో రకరకాల డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఒకళ్ళు చెప్పిన విధానాన్ని ఫాలో అవటం అనేది జరగల ఏ రోజు కూడా. నేను కొద్దిగా బయాలజీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి హ్యూమన్ ఎనాటమీ మీద కొద్దిగా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు అవగాహన పెంచుకొని నాకు ఇతను చెప్పేది ఓకేనా, నా లాజిక్కి అది అందుతుందా లేదా అనుకొని అందుతుంది అంటే ఫాలో అయ్యా. చేసుకుంటూ డిఫరెంట్ పెర్మిటేషన్స్, కాంబినేషన్స్. నా అల్టిమేట్ ఉద్దేశం ఏంటి? బ్లడ్లో షుగర్ తగ్గాలి. నా నా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను, అంటే తిండి విధానం మార్చుకున్నాను. సో రిజల్ట్ నాకు అక్కడ కనపడాలి. కనపడకుండా మీరు 4 సంవత్సరాలు వాడండి, 5 సంవత్సరాలు వాడండి, రిజల్ట్ ఉంటుంది, బాగుంటుంది అంటే నేను నమ్మను. నాకు ఎవిడెన్స్ కావాలి. ఒక్కొక్క రోజు నేను 4 సార్లు 5 సార్లు కూడా టెస్ట్ చేసుకున్నాను. ఇది తిన్నాక ఎంత ఉంటుంది, అది తిన్నాక ఎంత ఉంటుంది, తినకపోతే ఎంత ఉంటుంది, అట్లా నేను స్టడీ చేసుకున్న తర్వాత డిఫరెంట్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఈ రోజుకి నేను ఏం వాడుతున్నాను అనేది మీకు చెప్పేస్తా, అవగాహన వచ్చేస్తా. ఈ రోజుకి నేను ఇప్పుడు నేను వచ్చే ముందు నాది డైట్ అయిపోయిందండి. ఈ రోజుకి యాక్చువల్గా మళ్ళీ రేపే. నేను 65 ఇయర్స్. మా మేనల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు నాతో వర్క్ చేయలేరు. ఏదన్నా చెయ్యాలన్నా కూడా వాళ్ళు నా వల్ల కాదంట, నేను చేయగలను. నేను ఇప్పుడు తిని 9:30కి లోపల తినేసి వచ్చాను. 9:30 లోపలే రోజు తీసుకుంటా. నేను ఒక్క అంటే పెద్ద సబ్జెక్ట్ అండి, కాబట్టి కుదించాల్సి వస్తుంది బాగా. ఒకటేంటంటే మనందరి మనసుల్లో ఉండేది తక్కువ తింటే బెటర్ కదా. ఎక్కువ మంది ఇక్కడ అగ్రి అయ్యేది తక్కువ తీసుకుంటే బెటర్, తగ్గిస్తే షుగర్ తగ్గుతుంది, మనం తినేది తగ్గిస్తే షుగర్ తగ్గుతుంది. చాలా రాంగ్ కాన్సెప్ట్. అప్పుడు మీరు తక్కువ తీసుకుంటే ఏం చేయాలి? బాడీకి ఎనర్జీ ఒక్కటే కాదు, దాంతో పాటుగా రకరకాల అవసరం, మైక్రో న్యూట్రియంట్స్ అవసరం, విటమిన్స్ అవసరం, మినరల్స్ అవసరం, omega-3 అవసరం, ఫాస్ఫర్ అవసరం, సల్ఫర్ అవసరం, జింక్ అవసరం, మెగ్నీషియం. ప్రతి దానికి ఒక పని ఉంది. ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఒక ఇడ్లీ తింటే, లేకపోతే 2 ఇడ్లీలు తింటే, రాత్రికి ఒక చపాతీ తింటే ఎక్కడి నుంచి వస్తాయి బాడీకి? తప్పనిసరిగా మీరు బయట నుంచి టాబ్లెట్స్ రూపంలో వాడాలి. బయట నుంచి టాబ్లెట్స్ వాడకూడదు కాన్సెప్ట్. ఫుడ్ ద్వారానే మనం కంట్రోల్ చేసుకోవాలంటే విటమిన్ ఏ ఎందులో దొరుకుతుంది, బి ఎందులో దొరుకుతుంది, అన్ని విటమిన్స్ ఎందులో దొరుకుతాయి, omega-3 ఎందులో దొరుకుతుంది. నేను చేసుకున్న విధానం ఏంటంటే ఏ ఎందులో దొరుకుతుంది ఎత్తుక్కున్నా, అది నా డైట్కి యాడ్ చేసుకున్నా. బి ఎందులో దొరుకుతుంది యాడ్ చేసుకున్నా. omega-3 ఎందులో దొరుకుతుంది యాడ్ చేసుకున్నా. ఫాస్ఫరస్ ఎందులో దొరుకుతుంది యాడ్ చేసుకున్నా. మెగ్నీషియం ఎందులో దొరుకుతుంది, ఎవడు చెప్పింది కాదు, ఏం కాదు. బాడీ మెయింటెనెన్స్కి కావాల్సినటువంటి సోర్సెస్ అన్నింటినీ ఎందులో న్యాచురల్గా దొరుకుతున్నాయో చూసుకొని నా ఫుడ్కి యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకున్న ఫుడ్ అంతా కూడా ఎలా అపోర్షన్ చేయాలి రోజు మొత్తం మీద, దాని మీద వర్కౌట్ చేశా. ముందు 3 సార్లు, తర్వాత 2 సార్లు, తర్వాత ఒక్కసారి తీసుకొని 6.5 సంవత్సరాలు రోజుకి ఒక్కసారే తీసుకున్నాను.
నేను చాలా లీన్గా ఉన్నాను. నాకు ఇప్పుడు 1 ఔన్స్ కూడా ఫ్యాట్ లేదు లోపల. లావుగా ఉన్నవాళ్ళు గనకైతే అసలు మీరు 2 డే 3 డే 5 డే వాటర్ ఫాస్టింగ్ కూడా చేస్తే రిజల్ట్స్ తొందరగా వస్తాయి. దానికి ఏంటంటే కొంత మెడికల్ సూపర్విజన్ అవసరం. 1 మీల్కి అంత అవసరం లేదు. మీరు 2 మీల్ తీసుకుంటే చాలు. ఆ తీసుకునేది స్ట్రిక్ట్గా 2 మీల్ తీసుకోండి, మిగిలిన స్నాక్స్ గీక్స్ అన్ని వదిలేసేయండి. ఇది నేను ఎప్పుడు తినాలి మాత్రమే చెప్పా. ఏం తినాలికి ఇంకా రాలా. నేను తినేది చెప్పేసి నేను ఆపేస్తాను. నేనేం తింటున్నానంటే వాస్తవానికి 53 రకాలు నేను తినే దాంట్లో వెళ్తాయి డైలీ. ఉదయం లేవగానే ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగుతాం. వైఫ్కి అవసరం లేదు. వైఫ్ అంటే ఆయన కూడా నా దానికే వచ్చేసింది. ఓ గ్లాసు వేడి నీళ్ళు. మేము 6 గంటలకి 6:30కి అట్లా కిచెన్లోకి వెళ్తే 9:30కి అన్నీ అయిపోయి బయటకు వచ్చేస్తాం. ఏంటంటే దాని తర్వాత ఉసిరికాయ ఒకటి, కొద్దిగా కరివేపాకు, పసుపు కొమ్ము పచ్చిది, పచ్చి పసుపు కొమ్ము ఒక ముక్క, మిరియాలు. మనం పసుపు ఎప్పుడు వాడినా కూడా మిరియాలు వాడాలి. అది పసుపు బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వాలి, మనకు ఉపయోగపడాలి అంటే మిరియాలు ఉండాలి. ఇవి కలిపి మిక్సీలో వేసి అది ఒక 1/2 గ్లాస్ తాగుతాం. ఆమ్లా అంటే ఉసిరి ప్రతిరోజు రెండు ఉసిరికాయలు పచ్చివి తీసుకుంటాం, ఏ ఫామ్లో అయినా సరే. ఇది అయింది. ఇది అయిన తర్వాత రాత్రిపూటే మెంతులు, కొద్దిగా జీలకర్ర, తర్వాత కొద్దిగా సోంపు ఇవి నానబెట్టి తెల్లవారి తినేస్తాం, తాగేస్తాం. అదొక గ్లాస్ అయిపోతుంది. రాత్రిపూటే ఒక్కొక్కరికి ఒక్క ఖర్జూరం నానబెట్టి, ఖర్జూరం పీసెస్ చేసి నానబెట్టి తెల్లవారి పీసెస్ తీసుకుంటాం, తాగేస్తాం. కొద్ది గ్యాప్తో, ఒకేసారి కాకుండా. అదైంది. గ్రీన్ టీతో పాటుగా కొద్దిగా మళ్ళీ పసుపు వేస్తాం, మిరియాలు వేస్తాం. అదొక గ్లాస్ అవుతుంది. దీంట్లో లెమన్ కలుపుతాం. గ్రీన్ టీలో అయిన తర్వాత లెమన్ కలిపి అదొక గ్లాస్ తీసుకుంటాం. దాని తర్వాత క్యారెట్, బీట్రూట్, టొమాటో, సీజన్లో ఏం దొరికితే ఆ ఫ్రూట్స్ 1-2 చిన్న క్వాంటిటీస్, గ్రేప్స్ ఒక 7-8 బ్లాక్ గ్రేప్స్, అట్లానే కొద్దిగా యాపిల్ ఉంటే యాపిల్, ఏదన్నా యాడ్ చేసుకోవాల్సింది మన ఇష్టం. అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండకూడదు. అది తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎట్లా ఉండాలి? ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, న్యాచురల్ కార్బోహైడ్రేట్స్. మా ఇంట్లో పైప్డ్ గ్యాస్ అండి, అతను గ్యాస్ రీడింగ్ తీసుకోవటానికి వస్తాడు, తలబట్టుకుంటాడు. ఎందుకంటే మా ఇంట్లో గ్యాస్ అసలు ఆన్ చేయం. ఉదయం పూట ఒక్కసారి లెగ్యూమ్స్ అని తీసుకుంటాం, 6 రకాల లెగ్యూమ్స్. వాటిని బాయిల్ చేయడానికి, ఒక ఎగ్ బాయిల్ చేయడానికి అన్ని కలిపి ప్రతిరోజు చిలకడ దుంప ఒక చిన్న పీస్ తీసుకుంటాం. ఇది ఈ వరుసలో చెప్పాను కదా, క్యారెట్, బీట్రూట్, టొమాటో, ఇప్పుడు డ్రాగన్ కొద్దిగా ఒక పీసు, డ్రాగన్ ఫ్రూట్. సో అలానే గ్రేప్స్, కొద్దిగా యాపిల్ వేసేసి మిక్సీ పెట్టేసి ఫిల్టర్ చేయకుండా దాంట్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలుపుకొని లెమన్ కలుపుకొని తాగాలి. అది అయిన తర్వాత అతి ముఖ్యమైనది ఒకటి ఉంది, 4 లేదా 5 రకాల ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, దాంతోపాటు ఏదో పాలకూర కానీ తోటకూర కానీ ఏది దొరికితే ఆ రోజు ఫ్రెష్గా అది. దాంట్లో మళ్ళీ ఉసిరికాయ వేస్తాం, దాన్ని గ్రైండ్ చేసేసి ఫిల్టర్ చేయకుండా లెమన్ కలిపి చెరో గ్లాస్ తీసుకుంటాం. మీరు ఏమైనా తినండి, ఏమైనా తాగండి, నా అడ్వైస్ ఏంటంటే నేచర్లో దొరికేదాన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు. కుక్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, చేయండి.
ఓవర్ కుక్ చేయొద్దు. సో అది అయిపోయింది. స్ప్రౌట్స్ జస్ట్ ఇన్ని పెసలు స్ప్రౌట్స్ ఆ రోజుకి వచ్చేట్లుగా తీసుకుంటాం. కీరా, టొమాటో, క్యారెట్ దాంట్లో వేసింది కాకుండా మేము వేరుగా తీసుకుంటాం. అంటే రాగా తీసుకుంటే మీకు ఫైబర్ సోర్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయండి. గట్ హెల్త్ ఉంది, గట్ బ్యాక్టీరియా ఉంది, మైక్రోబయోమ్ అంటాం. దానికి ఏం చేయాలి, మనం ఏం తిన్నా, ఇది చాలా ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్. సో కుదించి చెప్తున్నాను కాబట్టి అక్కడొక పాయింట్ అక్కడొక పాయింట్ చెప్పినట్లుగా ఉంటుంది. సో ఒకటో రెండో ఫ్రూట్స్, ఎక్కువ ఏం లేదు, చిన్న ఫ్రూట్, అందులో మీకు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి, పెట్టుకోండి. 6 రకాల లెగ్యూమ్స్ని ముందు రోజు నానబెట్టి ఈరోజు కుక్కర్లో పెట్టి తీసుకుంటాం. ఒక ఎగ్ తీసుకుంటాం. ప్రోటీన్స్ అవసరం కాబట్టి నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు నాన్ వెజిటేరియన్ తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి. డిఫరెంట్ ఫార్మ్స్లో మీరు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి, ఆమ్లెట్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సార్ నేను ఉదయం 6 గంటలకి లేచిన తర్వాత డ్రింక్స్ అన్ని 8 రకాలైనటువంటి జ్యూసెస్ తీసుకుంటాం, ఏదైనా సరే, ఇంక్లూడింగ్ వామ్ వాటర్. 8 రకాల గ్లాసులు తీసుకుంటాం. 6 గంటల నుంచి ఓ పావు గంట 20 నిమిషాల గ్యాప్తో ఒక్కొక్కటి తీసుకుంటాం. 9 o'clockకి సాలిడ్స్ అన్నీ అయిపోతాయి. సాలిడ్స్ ఏమేమి తీసుకుంటాను, బాదము, వాల్నట్ ముందు రోజు నానబెడతాం. బాదం, వాల్నట్ అన్నీ ఒక బౌల్లో వేసుకుంటాను. ఆ నానబెట్టిన బాదం, వాల్నట్స్ని ఇంతింత పీసెస్ కింద కట్ చేసుకుంటా, అందులో వేస్తాం. 3 రకాల సీడ్స్ నానబెడతా, పంప్కిన్, వాటర్ మెలాన్, సన్ఫ్లవర్ సీడ్స్. అవి నానబెట్టినట్టు అందులో పెట్టేస్తాం. ఓకే, దాంతో పాటు ఏంటంటే ఒక అంజీరా తీసుకుంటాను, బెర్రీస్ తీసుకుంటాను, ఏదో ఒక బెర్రీస్ చాలా మంచివి. బెర్రీస్ తీసుకుంటాను, కొద్దిగా కిస్మిస్ తీసుకుంటాను, ఒక కొబ్బరి చిప్ప తీసుకుంటాను. ఇంతింత పీసెస్ చేసి అన్ని అందులో వేసేయటమే. ఏదైనా పామగ్రనేట్ ఉంది, ఒక ఇన్ని గింజలు తీసుకొని అందులో వేసేయటమే. అన్ని అందులో వేసేయటమే. నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ 3 స్పూన్స్, పెద్ద స్పూన్స్, టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులో పడేస్తాం. కొబ్బరి అయిపోయింది, బెర్రీస్ అయిపోయింది, అట్లానే కిస్మిస్ అయిపోయింది, అంజీరా అయిపోయింది. 1-2 అటు ఇటు మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నాకు ఇంత బౌల్ అవుతుంది, ఆ బౌలుతో నాది అయిపోయింది. అందులో నేనేం చేస్తాను తెలుసా, బనానా, మాకే నవ్వుతుంది, ఇంత పీస్ కట్ చేసుకొని దాన్ని 20 ముక్కలు చేసి ఇంత ముక్కలు అందులో స్ప్రెడ్ చేస్తా. నేను ఏది మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ రాకూడదు. మనం అది మానేయాలి, ఇది మానేయాలి అంటే అసలు ప్రోగ్రామే మానేస్తాం, మన సైకాలజీ అది. సో ఏది కూడా మానుతున్నాము అనే ఫీలింగ్ రాకూడదు. అన్ని టేస్ట్లు మనం చూస్తున్నాం అనే ఫీలింగ్ రావాలి, హెల్తీగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. అంతేగాని కుక్ చేసి, ఓవర్ కుక్ చేసి చేయటం అనేది లేదు. సో 9:30కి అయిపోద్దండి. కాకపోతే రీసెంట్గా ఒక 10 days నుంచి ఏం చేస్తున్నానంటే ప్రోటీన్స్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి మనకి 24 గంటల్లో 2 విండోస్ కింద స్ప్రెడ్ చేసుకోండి. ఈటింగ్ విండో, ఫాస్టింగ్ విండో. ఫాస్టింగ్ విండో కనీసం 18 hours ఉండేట్లు ప్లాన్ చేసుకోండి. వెంటనే కాదు, స్లోగా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. 6 hours ఈటింగ్ విండోలో 2 సార్లు తినేట్లు ప్లాన్ చేయండి. ఈటింగ్ విండో ఉంది కదా అని 6 hours తింటా ఉండద్దు. ఒకసారి మార్నింగ్ 9కి తీసుకున్నారు అనుకోండి తింటాం, 9 తర్వాత 6 hours తీసుకొని అక్కడికి ఆపేసేయండి. ఆ 6th hourలో ఒక్కసారి తీసుకోండి, ఈ స్టార్టింగ్లో ఒకసారి తీసుకోండి, అది ఐడియల్. రెండోసారి నేనేం చేస్తున్నానంటే మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకొని
ఒక పెద్ద టొమాటో వేసి, అందులో ఒక పచ్చిమిరపకాయ వేసి, కొద్దిగా సాల్ట్ వేసి, దాన్ని మిక్సీ పెట్టేసి బాగా లిక్విడ్ అయ్యేట్లుగా ఒక 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 పాత్రలో ఏం చేస్తామంటే ఒక స్పూన్ పెద్దది నెయ్యి వేసి బాయిల్ చేసేస్తాం. ఎంతసేపు? కొద్దిసేపే, ఎక్కువసేపు ఓవర్గా బాయిల్ చేసేసి ఆఫ్ చేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పీసెస్ అందులో వేస్తాం. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఏం లేవండి, గమనించారో లేదు, ఉన్నా నెగ్లిజిబుల్. దానికి నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు 3 స్పూన్స్ ఆఫ్ చేసిన తర్వాత, బాయిల్ ఎక్కువ కాకుండా ఆ వేడి వరకే సరిపోతుంది, అది వేసి అది ఇంత తాగుతానండి, అంటే పెద్ద లోట కింద వస్తుంది, అది తాగుతా. ఆ రోజు నా ఆలోచన బట్టి 1 ఎగ్గా 2 ఎగ్సా ఉల్లిపాయలతో వేసుకొని ఆమ్లెట్ తీసుకుంటాం. అది ఈ 10 రోజుల నుంచి స్టార్ట్ చేశాను. అసలు మీకు ఆకలి అనేది ఉండదండి. మనం ముందు అటాక్ చేయాల్సింది ఆకలిని. ఆకలికి మన శారీరక అవసరానికి సంబంధం లేదు. ఆకలి సపరేట్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్. దాన్ని మనం 60 సంవత్సరాలు ఆ రకంగా అలవాటు చేసాం కాబట్టి అది అడుగుతూ ఉంటుంది, ఈ టైంకి ఇదేయండి, ఈ టైంకి ఇదేయండి అని. దాన్ని మనం స్లోగా, ఇందాక చెప్పాను కదా, ఒక గంట 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 కింద ముందుకు తెచ్చామనుకోండి, అది అలవాటు అయిపోతుంది. అంతే. ఆకలి అసలు సపరేట్ కాన్సెప్ట్. ఆకలికి మనకు సంబంధం లేదు. ఆకలిని మనం అటాక్ చేయాలి. అటాక్ చేయాలంటే హెల్దీ ఫ్యాట్స్ని తీసుకోవాలి. సో నేను ఇప్పుడు చేస్తుంది అది. నేను ఇప్పుడు ప్రతిరోజు అంటే నాకు బాడీలో షుగర్ ఎంత ఉంది అన్నది నేను ఈరోజు ఇప్పుడు నిలబడి నేను చెప్పగలను, అంటే అంత అవగాహన వస్తుంది. నిన్న టెంపుల్కి వెళ్ళాము, అక్కడ ప్రసాదం రైస్ రిలేటెడ్ ప్రసాదం పెట్టారు, కాదని లేకపోయాను. నేను రైస్ తిన్నాను, ఏ రకమైన టిఫిన్లు తిన్నాను. ఇప్పుడు నేను నాన్ డయాబెటిక్. టెక్నికల్గా తింటే రావచ్చు, నేను బిర్యానీలు మళ్ళీ మొదలుపెట్టి అన్నం లాగిచ్చేస్తే వచ్చేస్తుంది. కానీ నేను నా బాడీని హాస్పిటల్కి వెళ్ళకూడదు, ట్యాబ్లెట్లు వాడకూడదు, అన్ని రకాల మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, అలాగే మిగిలిన ఎలక్ట్రోలైట్స్, మిగిలిన మినరల్స్ ఎలా లోపలికి పంపించాలో తెలుసుకొని దాన్ని న్యాచురల్గా పంపిస్తున్నాం. మీ కాన్సెప్ట్ అది అయితే బాగుంటుంది. సో కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అనేది స్లోగా చేసుకొని టార్గెట్స్ పెట్టుకొని మీరు అచీవ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా టాపిక్స్ అన్టచ్డ్గా ఉండిపోయినాయి. ఇందులో రకరకాలు, ఇప్పుడు నేను ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక బౌల్ కర్డ్స్లో మళ్ళీ ఉల్లిపాయ వేసుకొని, ఇప్పుడు మనం ఆకుకూరలు ఏదైనా కూర కింద చేసుకున్నాం అనుకోండి, చట్నీ ఏదైనా అన్నీ అందులో కలిపేసి మళ్ళీ ఆ కర్డ్ కూడా తీసుకుంటా. ఇంకోటి తినలేరు, నేను కలిపింది చూస్తే పెరుగులో ఏంట్రా ఇవన్నీ కలుపుతున్నాడు. మన ఇష్టం, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వేరుగా తీసుకోండి. సో మన ఏం తినాలి, ఆకలి అవుతుంది, ఏం తినాలి? కార్బోహైడ్రేట్స్ లెస్ ఏది ఉంది ఏం చేయండి, మీరు తయారు చేయండి. మీరు ఒక డిష్ తయారు చేసుకోండి. ఇప్పుడు తోటకూర ఉంది, పాలకూర ఉంది, ఎలా తినాలి దీన్ని మీరే సొంతగా తయారు చేసుకోండి. ఆయిల్ మాత్రం ప్యాకెట్లో ఉన్న ఆయిల్ వాడద్దు, గానుగా. వెజిటబుల్ ఆయిల్స్ కూడా మంచిది కాదు. ఆయిల్స్ గానుగులో తిప్పుకోండి. ఓకే, వెజిటబుల్ ఆయిల్ తీసుకోవాలి అంటే గానుగులో ఆడించింది తీసుకోండి, మీకు చాలా హాని చేసేది అది. సో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి టైం అయిపోయింది కాబట్టి నేను కుదించేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇంకెప్పుడన్నా చూద్దాం. ఓకే.